దిలీప్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతా. వాళ్ళు మీ వాళ్ళే, సో పార్టీ మారారు లేదా పార్టీ ఫిరాయించారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు అక్కడ కనిపించట్లేదు. కాబట్టే బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి స్పీకర్ ఆ పిటిషన్ను డిస్మిస్ చేశారు. అయితే జనరల్గా న్యాయదేవత కళ్ళకు గంతలున్నా కానీ అక్కడ న్యాయం అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి కళ్ళకు ఎటువంటి గంతలు లేకున్నా కానీ తనకిక్కడ న్యాయం ఎట్లా వేయాలో అర్థం కాదు. సాక్షాత్తు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిరా కానీ వారు పార్టీ మారలేదంటే దీనికన్నా సిగ్గుచేటు చర్య ఇంకొకటి ఉండదని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు స్పీకర్ గారు ఏమనుకుంటారంటే ప్రజలు దీన్ని ఏం చూస్తలేరు, ప్రజల కళ్ళకు గంతలు ఉన్నాయేమో అనుకుంటుండ్రు. కానీ ఈరోజు స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిరు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు చాలా స్వయంగా తన కూతుర్ని ఎంపీగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తను అక్కడే ప్రచారం చేసిండు. ఇది అంతా పబ్లిక్ డొమైన్లో ప్రతి ప్రజలను ఎవరిని అడిగినా తెలుస్తుంది. కానీ మన స్పీకర్ గారికి తెలియకపోవడం అనేది చాలా సిగ్గుచేటు చర్య అని అంటా ఉన్నాం. ఒకవైపు ఏమో నిన్న పార్లమెంట్లో మొన్న 2 రోజులు ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యం మాట్లాడే టైం ఇస్తలేరని చెప్పేసి ఇక ఎప్స్ట్రీమ్ ఫైల్స్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడే రాహుల్ గాంధీ తెల్లారు లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇగో రాజ్యాంగాన్ని కూని చేస్తుంది ఈ బీజేపీ, మేము వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీకి మరి ఈ చర్య కనిపిస్తలేదా? మొన్న డీసీసీలో మీటింగ్ అని చెప్పేసి మన తెలంగాణకు వచ్చిపోయింది కదా, ఆ రోజు ఇటువంటి అంశాలు ఏం చర్చకు రావా మీకు? మరి ఇంకొకటి చూస్తూ ఉంటే అసలు ఈ కల్చర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఫస్ట్ ఒకే రోజు గతంలో హర్యానాలో 1967లో గయాలాల్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్లో 3 times పార్టీ మారిండు. అంటే గయారాం అనే ఒక కల్చర్ని తీసుకొచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఇటువంటి ఫిరాయింపులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి చూస్తూ ఉంటే ఈ 10 మందిలో 5గురికి మాత్రమే ఆర్డర్ కాపీ ఇచ్చారు పార్టీ మారినట్టు స్పీకర్ గారు. ఇంకొక 5గురు విషయంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్డర్ కాపీ ఇస్తలేదు. ఆర్డర్ కాపీ ఇస్తే ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, హైకోర్టుకు వెళ్తున్నాం. నెక్స్ట్ ఈ హైకోర్టులో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం ఈ న్యాయ వ్యవస్థపై మాకున్నది. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు తెల్లారు లేస్తే రాజ్యాంగం అని ఉదరగొట్టుంటే రాహుల్ గాంధీ, మరి ఇది రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పీసీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ పనిచేస్తూ ఈ రాహుల్ గాంధీకి తెలియకుండా మాత్రం ఇది జరగడం లేదని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేస్తూ ఇటువంటి తీర్పులను ఇస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నదని చెప్పేసి పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే.